హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గర ఉండే చాలా స్నాక్ ఐటమ్స్లలో ఎక్కువగా అందరూ ఆర్డర్ చేసుకునే ఐటెం పప్పు చెక్కలు. అయితే ఈ పప్పు చెక్కలు కూడా ఒక్కో ప్లేస్లో ఒక్కో విధంగా తయారు చేసుకుంటారు. చాలా వెరైటీస్ ఉంటాయి ఇందులో కూడా. మరైతే మన ఆర్య హోమ్మేడ్లో ఉండే పప్పు చెక్కలు ఏ విధంగా తయారు చేసుకుంటామో మీకు చూపిస్తాను, వచ్చేసేయండి. సో ఇప్పుడు మనం ముందుగా పిండి ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో మనది పేరులోనే ఉంది పప్పు చెక్కలు అని. సో మన దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పప్పులు, మినప్పప్పు, శనగపప్పు, పెసరపప్పు. ఇవన్నీ ముందుగానే నానబెట్టి తర్వాత పిండిలో కలుపుకోవాలి. దానివల్ల మనం తింటున్నప్పుడు ఆ పప్పుల టేస్ట్ రావడం వలన క్రంచీగా టేస్టీగా ఉంటుంది. ఇక ఆ తర్వాత కారం, ఉప్పు, కరివేపాకు ఇలా కామన్ ఇంగ్రీడియంట్స్ కూడా మనం యాడ్ చేస్తాం. అయితే కొంతమంది ఇందులో నువ్వులు వేస్తారు, మరి ఇంకొంతమంది అయితే వాము కూడా వేస్తారు. అది మన చాయిస్. ఏది వేసుకున్నా టేస్టీగానే ఉంటుందండి. పిండి ప్రిపేర్ అయ్యాక ఫైనల్గా ఇలా చిన్న చిన్న ఉండలు చేసేసుకొని ప్రెస్ పీటతో ప్రెస్ చేసేయాలి. చెయ్యితో కూడా ఒత్తుకోవచ్చు, కానీ మనది చాలా పెద్ద సంసారం కదా, అందుకే చేయితో ఒత్తితే చాలా టైం పడుతుంది. దీంతో చేసామంటే ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకొని బాగా వేడయ్యేదాకా వెయిట్ చేయాలి మనం. ఇప్పుడు ఫైనల్గా ఆయిల్లో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకున్నామంటే అయిపోతుంది. యమ్మీ యమ్మీ ఆర్య హోమ్ మేడ్ పప్పు చెక్కలు రెడీ అవుతాయి. ఏం తినాలంటే అది తినండి, ఎందుకంటే ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోవాలంతే లేక. దీనికోసం మళ్ళీ ఒక 100 ఏళ్ళు బతకాల్సిన పని. 4 స్వీట్లు తినే యోగం లేదు, 4 ఆటలు తినే యోగం లేదు, నా బోటుగాడికి రోడ్డు పక్కన మిరపకాయ బజ్జీ తినే యోగం లేదు. మళ్ళీ చెబుతున్నాను. వావ్, చూస్తున్నారా ఎంత క్రంచీగా ఉన్నాయో? చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదూ. మరి లేట్ ఎందుకు, వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో ఆర్డర్ ప్లేస్ చేసేయండి. కాత్యాయని పప్పు చెక్కలు తింటవా, ఒరే అఖిల్ త్వరగా ఆర్డర్ చేయరా. సబ్స్క్రైబ్.